తెలంగాణలో డబుల్ గేమ్ రాజకీయం నడుస్తుందా అంటే అవునని అంటున్నారు రాజకీయ మేధావులు. ఒకరేమో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, మరొకరేమో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇద్దరిది ఒకే కుటుంబం, రాజకీయ పార్టీ ఒకటే అయినప్పటికీ ఆ ఇద్దరు మాత్రం విమర్శించే విషయంలో రెండు పద్ధతులు ఎంచుకోవడంతో రాజకీయ వర్గాల్లో వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు ఆ ఇద్దరు ఎవరో కాదు, ఒకరేమో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మరొకరేమో కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎలా ఉందంటే మరికొద్ది గంటల్లోనే ఎన్నికలు అనే స్థాయికి చేరిపోయింది. అధికార ప్రతిపక్ష పార్టీలు నిత్యం ప్రజాక్షేత్రంలోనే కలిసిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడం పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత పెంచితేనే తాము అనుకున్న గోల్ సాధిస్తామని బీఆర్ఎస్ ప్రథమ శ్రేణి నాయకులు చర్చించుకుంటున్నారు. కేసీఆర్ మదిలో ఏముంటుందో ఎవరికీ అంతుపట్టదు. కేసీఆర్ పార్టీ నాయకులతో సందర్భాన్ని ఎంచుకొని సమావేశం అవుతూనే ఉన్నారు. కేసీఆర్ అప్పుడప్పుడు సీనియర్ నాయకులతో నిర్వహించే సమావేశాల్లో ప్రభుత్వాన్ని మాత్రమే విమర్శిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడం లేదు, సీఎంను విమర్శించడమూ లేదు. ఈ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాదని, వచ్చేది మన ప్రభుత్వమేనని, ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, పరిపాలన చేత కాదంటూ కేవలం ప్రభుత్వం అనే పదాన్ని ఉపయోగిస్తూ విమర్శిస్తున్నారు కేసీఆర్. కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించిన దాఖలాలు లేవు. రేవంత్ను వ్యక్తిగతంగా ఒక్క మాట కూడా అనడం లేదు, ప్రభుత్వాన్ని మాత్రమే అంటున్నారు. కానీ కేటీఆర్ మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని ప్రతిరోజు ఏదో ఒక విషయంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డిని గౌరవించాల్సిన అవసరం లేదని ఏకవచనంతోనే సంబోధిస్తున్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా రేవంత్ నాకు మంచి మిత్రుడే, కానీ రాజకీయ పరంగా దూరమైనామంటూ ఏకవచనంతో సంబోధించాడు కేటీఆర్. తన తండ్రిని రేవంత్ రెడ్డి దూషిస్తున్న నేపథ్యంలోనే తాను కూడా మాట్లాడక తప్పడం లేదంటున్నారు కేటీఆర్. సీఎం గౌరవంగా మాట్లాడితే తాను కూడా గౌరవంగానే మాట్లాడతానని చెప్పుకుంటున్నారు. గులాబీ నేతల్లో ఒక్క కేటీఆర్ మాత్రమే తన మాటలతో సీఎంపై దూకుడు పెంచాడనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. కానీ హరీష్ రావు మాత్రం హద్దులు దాటడం లేదనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. రాజకీయంగా సీఎం రేవంత్ రెడ్డిని తిట్టాలనే కసి మాత్రం కేటీఆర్లో స్పష్టంగా కనబడుతుంది. ఆ కసి తీర్చుకోవడానికి సోషల్ మీడియాను ఎంపిక చేసుకుంటున్నట్లుగా రాజకీయ వర్గాలు అభిప్రాయాలు వ్యక్తం కావడం విశేషం. కానీ ఆ కసి ఎక్కడికి వెళ్ళిందంటే సోషల్ మీడియా నిర్వాహకులను అరెస్టు చేసే వరకు వెళ్ళింది. ఇద్దరు సోషల్ మీడియా నిర్వాహకులను అరెస్టు చేసినప్పటికీ తెలంగాణ సమాజం నుంచి అయ్యో పాపం అనే మాటలు ఎక్కడ కూడా వినిపించలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అసంతృప్తి ఏర్పడిందని, అందుకే ప్రజలు తిడుతున్నారని గులాబీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారాన్ని సీఎం ధీటుగానే ఎదుర్కొంటున్నారు. ఇంత తక్కువ సమయంలో అనేక పనులు చేసింది ఈ ప్రభుత్వం. ఒకవైపు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూనే మరోవైపు ప్రజల సమస్యలను, హామీలను నెరవేరుస్తున్నామంటూ ప్రజలకు వివరిస్తున్నారు. నేనేం గడప లోపల ఉన్న సీఎంను కాను, గడప దాటి ప్రజల్లో ఉండి పనిచేస్తున్నాను, నన్నెవరూ తిట్టడం లేదంటూ గులాబీ నేతలకు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. మమ్మల్ని ఎందుకు తిడతారని రేవంత్ అడుగుతున్న ప్రశ్నకు బీఆర్ఎస్ నేతల నుంచి సమాధానం కూడా రావడం లేదు. కానీ యూట్యూబ్ల ద్వారా తిట్టడం వలన రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందన్న అభిప్రాయాన్ని బలపరచడానికి కొందరు గులాబీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారనే సంగతిని పక్కన పెడితే రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు అనేది దుస్సంప్రదాయం. ప్రజా సమస్యల కోసమే పోరాటం చేయాలి, వ్యక్తిగత సంబంధాలకు వచ్చేసరికి రాజకీయాలు పక్కన పెట్టేసి ఆప్యాయంగా ఉండాలని పెద్దలు అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ తిట్లు తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని మాత్రం కలుషితం చేస్తున్నాయనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే పద్ధతిలో వల్గర్ రాజకీయం కొనసాగితే తెలంగాణలో రాజకీయ పార్టీలు గడ్డు పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందనే అభిప్రాయాలు సైతం వ్యక్తం కావడం విశేషం.